ఎంతో అవును. కాలం నుండి ప్రార్థన చేస్తుంటే మరి ఉపవాస ప్రార్థన నేను ఒకసారి చెప్పినట్టు గుర్తు కానీ మరలా మరలా కొంతమంది బిడ్డలు ఉపవాస ప్రార్థనని ఎంతగానో నిర్లక్ష్యం చేస్తున్నట్లు. అంటే ఆ ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలి, అసలు ఉపవాస ప్రార్థన యొక్క లక్ష్యం ఏంటి, ఉపవాస ప్రార్థనలో మనం ఏ విధంగా సిద్ధపడుతూ ఉన్నాం, అసలు ఉపవాస ప్రార్థనను చేయటలో మన గ్రహింపులు ఏ విధంగా ఉన్నాయి అనేది చెప్పమని ఒకే దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. మరి మీరందరూ, నేను ఆత్మీయంగా ఎదిగిన బిడ్డలు, మీరందరూ ఆత్మీయుల ఉన్నతమైన స్థానంలో ఉన్న బిడ్డలు. ఈ బిడ్డలకు ఉపవాసము చాలా ఎన్నో ఏండ్లుగా చేస్తూ ఉన్నారు. వీరికి ఉపవాసం గురించి చెప్పే ప్రాధాన్యత అంతగా ఉండదు అని నేను చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, మరి మొన్న ఈ ప్రార్థనలేమి అనే ఆర్టికల్ చెప్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క మెల్లనైన స్వరం నన్ను కదిలించింది. ఈ బిడ్డలకు కూడా ఉపవాస ప్రార్థన గురించి చెప్పాలి. ఉపవాస ప్రార్థనలో అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు ఉపవాసం అంటే తినకుండా ఉండడం, ప్రార్థన ఉంది కాబట్టి ప్రార్థన చేయడం. కానీ మనల్ని మనం ఏ విధంగా సిద్ధపరచుకొని ఆ ఉపవాస ప్రార్థన చేయాలి అనేది చాలా మంది, నాతో సహా, నిర్లక్ష్యం చేస్తున్న సమస్య. మన జీవితంలో సమస్యల పరిష్కారం కొరకు మనం ప్రార్థిస్తున్నాం, కానీ కొన్నిసార్లు మనకి పరిష్కారము తొందరగా దొరకట్లేదు. అప్పుడు ఎన్నో జటిలమైన సమస్యలు, ఎంతో క్లిష్టమైన సమస్య మన జీవితంలో ఉంది. మన బిడ్డల రక్షణ విషయం కావచ్చు, మన బిడ్డల వివాహాల విషయం కావచ్చు, మన బిడ్డల యొక్క మరి ఆత్మీయ అభివృద్ధి కొరకు కావచ్చు, మనమే కొన్నిసార్లు ప్రార్థనలో తగ్గిపోవటం కావచ్చు, నిలువెచ్చని స్థితి కావచ్చు. ఏది ఏమైనా దేవుడు ఆ సమస్య పరిష్కారం కొరకు మనం ఏ విధంగా మరి ఉపవాస ప్రార్థనకి సిద్ధపడాలి అనేది మనము తెలుసుకుని ఆ గ్రహించవలసిన విషయాలతో యేసయ్య యొద్దకు వస్తే తప్పకుండా వెంటనే జవాబు దొరుకుతుందని దేవుడు నాతో మాట్లాడి, నాకు చెప్పిన విషయాలే, నాకు నేర్పిన విషయాలే మీకు కూడా నేర్పుదాం అనుకుంటున్నాం. ఒక భక్తుడు ఉపవాసం గురించి మరి ఎన్నో జటిలమైన సమస్యలు, ఎంతో కాలంగా నిన్ను బాధిస్తున్న, వేధిస్తున్న సమస్యలకు, నీకు అసాధ్యములుగా ఉన్న కార్యాల కొరకు పరిష్కార మార్గం ఉపవాస ప్రార్థన అని చెబుతూ, మరి అంటే ఉపవాసము 5 అక్షరాలు. అంటే ఉపేక్షించడం, నిన్ను నీవు త్యజించుకొనటం, నిన్ను నీవు రిక్తినిగా చేసుకుంటాం. నాది ఏమీ లేదు, అంతా దేవుడే చేస్తాడు, అంత దేవునికే అప్పచెప్తాను. నా స్వంత జ్ఞానం కాదు, నా స్వంత తెలివి కాదు. నేను ఉపవాసం చేయటం ద్వారా నేను నా ఇష్టానుసారంగా నా కోరికలు అక్కడ కాదు, ముందుగా ఆయనకి నా పట్ల ఏమీ చిత్రం అన్నది, నా పట్ల నన్ను గురించి ఆయన, నా జీవితం నుండి ఆయన నన్ను ఏమి కోరుకుంటూ ఉన్నాడు, నన్ను నేను ముందుగా త్యజించుకోవాలి. నేను ఒక ప్రత్యేకమైన బిడ్డగా మారితేనే కానీ, నాలో ఒక శుద్ధ హృదయము, అంతరంగంలో ఒక నూతనమైన మనసు కలిగితేనే కానీ మనల్ని మనం ఉపేక్షించుకోలేం ప్రియమైన బిడ్డ. అందుకే దేవుడు కొన్ని శ్రమలను, కొన్ని సమస్యలను మనకి తీసుకుని వస్తాడు. ఎందుకంటే మన జీవితం ఎంత అల్పమైనది తెలియడానికి, మనం మనకు కొన్ని కార్యాలు చేయడం అసాధ్యమని మనకి తెలపడానికి. మరి అనారోగ్యములు, అస్వస్థతలు, బలహీనతలు ఎందుకు వస్తాయి అంటే మనల్ని ఆత్మీయంగా పెంచడానికి, ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడానికి, ఇంకా మనల్ని సరిదిద్దడానికి. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని మనకి ఆయన యొక్క గుణలక్షణాలు నేర్పడానికే మనల్ని మనము ఉపేక్షించుకోవాలి, మనలను మనము తగ్గించుకోవాలి. నా యేసయ్య మరి ఉన్నతమైన సింహాసనాన్ని, అక్కడ దూతల యొక్క మరి ఘనత, మహిమ, ప్రభావాలు అన్నీ వదిలిపెట్టి రిక్తినిగా మానవ శరీరంతో ఇక్కడికి వచ్చి ఎన్నో నిందలు, అవమానములు, తిరస్కారములకు లోనై ఎన్నో సార్లు అతన్ని చంపజూచినప్పటికీ ఆయన రక్షణ కార్యాన్ని నీ కొరకు, నా కొరకు మరి జరిగించాడు. సిలువలో ఆయన చేసిన త్యాగం ఎంతో గొప్పది ప్రియమైన బిడ్డ. మనల్ని కూడా ఉపవాసం ఉన్నప్పుడు మనలను మనము త్యజించుకోవాలి, మనల్ని మనము తగ్గించుకోవాలి. మనము నిల్, జీరో,
మన యేసయ్య మనం ముందు ఉండాలి. యేసయ్యే మనల్ని నడిపించే నాయకుడు. ఆయనే నా కొరకు ప్రాణమిచ్చిన దేవుడు. ఆయన చిత్త ప్రకారము ఆయన మాట వినిన తర్వాతనే నేను దేవునిలో వెళ్తాను, ముందుకు సాగుతాను, ఆయన చిత్త ప్రకారం నేను నడుస్తాను అనేది మనం నేర్చుకోవాలి. రెండవదిగా అంటే పరీక్షించుకోవడం. మనల్ని మనం పరీక్షించుకోవాలి. అసలు మన జీవితం ఏ విధంగా ఉంది, మన మాటలు ఏ విధంగా ఉన్నాయి, మన చూపులు ఏ విధంగా ఉన్నాయి, మన నడత ఏ విధంగా ఉంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది. ఇవేమి పరీక్షించుకోకుండా ఎక్కడో ఉపవాస ప్రార్థన జరిగిపోతుంది అంటే గబగబా మనం వెళ్ళిపోవడం, అక్కడ కూర్చుంటాం. ఒక సిద్ధపాటు లేకుండా, ఒక శుద్ధ హృదయం లేకుండా, ఒక ప్రత్యేకించబడకుండా మరి దేవుని సన్నిధికి వెళ్ళిపోతే అక్కడే దేవుడు ఉన్నాడులే, దేవుడు నా సమస్యలన్నీ తీర్చేస్తాడు. ఎన్ని ఉపవాస ప్రార్థనలకు వెళ్ళినా ఆ యొక్క ఉపవాస ప్రార్థనకి జవాబు రాదు. ప్రియమైన బిడ్డలారా, పరీక్షించుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుడు ఏమైనా మనలో ఉన్న లోటుపాట్లను, బలహీనతలను మనకి చూపెట్టినప్పుడు అవి అన్ని ఒప్పుకొని కృతజ్ఞతా హృదయంతో మనం ఉపవాస కూడికి వెళ్ళాలి. మూడవదిగా అంటే వాక్యాన్ని మరి ధ్యానించడం. చాలామంది వాక్యం చదువుతాం, వాక్య పట్టడం అంటే కొన్ని అధ్యాయాలు చదివేస్తాము, కానీ ఆ వాక్యంలోని మర్మాలు కానీ ఆ వాక్యాన్ని మరలా మరి ధ్యానించుకుంటాం. ఆ ధ్యానంలోని ఏ విధంగా వాక్యానుసారంగా నేను జీవించాలి అని కొన్ని పాయింట్స్ రాసుకుని ఆ పాయింట్స్ ప్రకారం మనం నడవం. ఇన్ని బైబిల్ పూజ చేసేసాను అని. నేను కూడా అంతే, అనేక సార్లు ఆ విధంగా అనుకున్నాను. కానీ శ్రమలు, సమస్యలు, కష్టాలు, నష్టాలు, భారాలు, దుఃఖాలు, వేదనలు, మరణ వేదన ఇవన్నీ కలిగినప్పుడు దేవుడు తన స్వరంతో వాక్య పఠనము ఏ విధంగా చేయాలి, మనం మోకరించి దేవుని సన్నిధిలో, ప్రభా ఈ దినాన్ని నాతో ఏం మాట్లాడుతూ ఉన్నావు. వాక్యమే దేవుడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనతో ఎంతగా ఒకరు వచ్చి మనతో మాట్లాడుతుంటే నిలబడతాం, పెద్దవారైతే నిలబడతాం, అంతా గౌరవిస్తామే. మరి యేసయ్యే మనతో మాట్లాడుతున్నాడు కదా తన వాక్యం ద్వారా. ఎంత భయభక్తులతో వాక్యాన్ని పఠనించాలి, వాక్యాన్ని ధ్యానించాలి అనేది తెలుసుకోకుండా ఏదో వాక్యాన్ని కొన్ని మాటలు చదివేసి దీని ప్రకారం దేవునికి మళ్ళీ చిన్న ప్రార్థన చేసేసి ఇంకా నా పని అయిపోయిందని మళ్ళా ఇహలోక కార్యకలాపాల్లో మునిగిపోతూ ఉంటాం. ప్రియమైన బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, వాక్య ప్రకారం నువ్వు అనుసరించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్య ప్రకారం మనం జీవిస్తేనే మనం ఉపవాస ప్రార్థనలకి జవాబులు దొరుకుతాయి. అంటే సమర్పించుకోవడం. నువ్వు దేనికి సమర్పించుకుంటున్నావు? చాలామంది మరి మన జీవితాలను దేవునికి సమర్పించుకోకుండా 2017లో దేవుడు అన్నీ నేను సమర్పించేసుకున్నాను, 2010 నుంచి నేను 11 నుంచి నేను సేవలో ఉన్నాను, ఇంకా నేను ఏమీ కరెక్ట్ చేసుకోవలసిన సంగతులు నాలో లేవులే, దేవుని నాకు నేను పరిశుద్ధురాల్ని, పవిత్రాల్ని, సేవకురాల్ని, ప్రార్థనా పరురాల్ని అనుకునేదాన్ని. కానీ 2017లో నాకు మరణకరమైన రోగం, మరి అంటే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయి, షుగర్ అన్ని హై అయిపోయి, తర్వాత నిమోనియా, మలేరియా, మరి జాండీస్ అన్నీ ఒక్కసారి అటాక్ అయిపోయి కిడ్నీలు కూడా పాడైపోతున్నాయి, ఈమె రాత్రికే చనిపోతుంది అని చెప్పినప్పుడు మీకు అందరికీ నేను సాక్ష్యం పంచుకున్నాను. అప్పుడు నా యొక్క బలహీనతలు, నా యొక్క లోటుపాట్లు, నా యొక్క మాటల్లోని మరి దేవునికి ఇష్టం లేనివి, దేవునికి అయోగ్యమైనవి, అపవిత్రమైనవి అన్నీ దేవుడు చూపిస్తున్నాడు. ఏమిటో తెలుసా? నీ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకో. 12వ అధ్యాయము మరి మొదటి 2 వచనాల ద్వారా దేవుడు ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనముగట వలన రూపాంతరము చెందుడని మరి నీ శరీరాన్ని సజీవ యాగముగా సంపూర్ణంగా సమర్పించుకొని అప్పుడు సేవ చేయమని దేవుడు నాతో మాట్లాడాడు. ప్రియమైన బిడ్డ, ఆ యొక్క ఐసీయూలోనే ఎప్పుడైతే వస్తువులన్నీ తీసేసి మరి పక్కన వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు ఎప్పుడు విధేయత చూపుతామో అప్పుడే దేవుడు మన నోటిలో జీవవాక్కులు పెడతాడు. అప్పుడే మనం నడవలసిన త్రోవను మనకు చూపిస్తాడు. ఇదే నీ త్రోవ, దీనిలో నడువుడనే శబ్దం అప్పుడు మనకు కలుగుతుంది. మనం సరిదిద్దుకోకుండా
మనము లోకానుసారముగా జీవించుకోకుండా, ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోకుండా మనం ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ఏమీ ప్రయోజనం లేదు అని దేవుడు నాతో మాట్లాడాడు. ప్రియమైన బిడ్డ, అంటే ముక్తి లేక విడుదల పొందుకోవడం. ఎప్పుడైతే నువ్వు ఉపేక్షించుకొని, పరీక్షించుకొని, వాక్యం ధ్యానించి, ఈ వాక్య ప్రకారం జీవిస్తూ నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటావో అప్పుడే నీవు నీ సమస్య నుండి విడుదల పొందుకుంటావు. అప్పుడు నీ ప్రార్థన దేవునికి అంగీకార యోగ్యము అవుతుంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 17 నుంచి 21 వరకు ఒక మూగ దయ్యం పట్టిన కుమారుని తండ్రి తీసుకుని వస్తాడు యేసయ్య యొద్దకు. అంటాడు, శిష్యుల వద్దకు తీసుకొని వచ్చాను, వారి వల్ల కాలేదు, వారు స్వస్థపరచలేకపోయారు అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ నీ వలననైతే నా కుమారుని నువ్వు స్వస్థపరచమని ఆ తండ్రి వేడుకున్నప్పుడు యేసు ప్రభు చక్కని మాట అంటారు, నమ్ముట నీ వలననైతే నమ్ము, వానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాడు, ఆ తండ్రితో చెప్పాడు. ప్రియమైన బిడ్డ, మన బిడ్డలు అస్వస్థతలో ఉన్నా, బాధల్లో ఉన్నా, వారికి రక్షణ లేకున్నా, వారికి ఏ అవసరత ఉన్నా, ప్రియమైన బిడ్డ, తల్లిదండ్రులుగా నీకు నాకు విశ్వాసం ఉండాలి. ఆ బిడ్డలను దేవుడు స్వస్థపరుస్తాడు, ఆ బిడ్డలను తప్పకుండా దేవుడు మారుస్తాడు, ఆ బిడ్డలను మరి తప్పకుండా దేవుని బిడ్డలుగా మార్చుకుంటాడు అనే నమ్మిక, విశ్వాసం మనకి లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా వారిలో మార్పు రానే రాదు. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే, నువ్వు నమ్మితే చాలు. నీ కుటుంబంలో నువ్వు నమ్ముతూ ఉన్నావా? వారి కొరకు విజ్ఞాపనము చేయించు ఉన్నావా? నువ్వు గొప్ప విశ్వాసంతో యేసయ్య యొద్దకు వస్తే తప్పకుండా నీ ఉపవాస ప్రార్థన అంగీకరిస్తాడు. నీ కుమారులందరూ రక్షణ పొందుతారు, నీ కుమారులందరూ దేశం యొక్క ఉన్నత స్థితిలోనికి వస్తారు. నువ్వు వారిని ఏదో డౌట్తో, ఏదో సందేహంతో, లేదా మనము ప్రార్థనా జీవితంలో తగ్గిపోయి, వాక్య పఠనంలో తగ్గిపోయి, దేవునికి ఇవ్వవలసిన సమయం, దేవునికి ఇవ్వవలసిన తలాంతులు, దేవునికి ఇవ్వవలసిన ఈవులు, దేవునికి ఇవ్వవలసిన మొట్టమొదటి ప్రేమ, సిస్టర్ చెప్పారు కదా సంఘాలన్నిటి గురించి చెప్పినప్పుడు, మరి మొట్టమొదటి సంఘం ఎఫెసు సంఘం మొట్టమొదటి ప్రేమను కోల్పోయింది. ఈ రోజుల్లో కూడా అనేకులు, ప్రియమైన బిడ్డ, నాతో సహా మొదటి ప్రేమను కోల్పోతూ ఉన్నాం. మొదటి ఉన్న ప్రేమ, మొదటి ఉన్న ఆసక్తి, మొదటిగా ఉన్న భక్తి, మొదటిగా ఉన్న విశ్వాస్యత, మొదటిగా ఉన్న మరి ఆ యొక్క దేవుని పట్ల జిజ్ఞాస, ఇంకా తెలుసుకోవాలన్న ఆశ క్రమక్రమంగా తగ్గిపోతుంది. ప్రేమైన బిడ్డ, లోకం వచ్చేసింది సంఘాల్లో, మనలోనికి లోకం వచ్చేస్తుంది. మన సమస్యలే మనకి హైలైట్గా కనిపిస్తున్నాయి, కానీ దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరాన్ని, దేవుడు మనల్ని ఏ విధంగా రక్షించాడు, ఏ విధంగా మనల్ని కాపాడాడు, ఆయన నా పట్ల ఎంతవరకు నేను సజీవుల లెక్కలో నీడలో ఉన్నానంటే దేవుని కృపే, దేవుని వాత్సల్యత అని మర్చిపోతున్నాం. కేవలము ఈ లోకమే శాశ్వతం అనుకుని మరి లోకంతో మనం నడుచుకున్నట్లయితే మన ఉపవాస ప్రార్థనలకు ఎటువంటి జవాబు రాదు. ప్రియమైన బిడ్డలారా, ఇది నన్ను దేవుడు అంటుంది, నమ్ముట నీ వలన అయితే. నీలో విశ్వాసం లేకుండా, నీలో సందేహాలు పెట్టుకొని, నీలో డౌట్స్ పెట్టుకొని, మనలో క్షమించలేని తనమును పెట్టుకొని, కఠినాత్మను పెట్టుకొని, మరి కోపంతోనూ వ్యసనములతోనూ ఉంటూ మనం ఉపవాస ప్రార్థన చేయటం వల్ల కొంచెం కూడా ప్రయోజనం ఉండదని దేవుడు నాకు నేర్పాడు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ విధంగా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని చెప్పాడో, అతడు వేడుకుంటున్నాడు, నాకు అపనమ్మకం ఉండకుండా నా కొరకు వేడుకొనమని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నాలో అవిశ్వాసం రాకూడదు, నాలో క్షమించలేని తనం ఉంది, ఆ క్షమించలేని తనమును తొలగించుకుంటున్నాను, ఇంకా నాలో అవిశ్వాసం ఉన్నది, ఆ విశ్వాసాన్ని నేను తొలగించుకుంటున్నాను, నువ్వే నాకు సహాయం చేయి ప్రభువా, నా యొక్క మరి బలహీనతలు నువ్వు ఎరిగి ఉన్నావు, ఆ బలహీనతల్ని జయించే కృపను నాకు దయచేయి,
నేను ఉదయాన్నే లేచి నిన్ను ప్రేమించలేకపోతున్నాను, నిన్ను ప్రార్థించలేకపోతున్నాను, నిన్ను ఘనపరచలేకపోతున్నాను, నిన్ను ఆరాధించలేకపోతున్నాను. నన్ను క్షమించి పశ్చాత్తాప హృదయంతో, పరిశుద్ధ హృదయంతో మనల్ని మనము దేవునికి సమర్పించుకొని ప్రార్థించడం ద్వారా దేవుడు మన ఉపవాస ప్రార్థనలకు తప్పకుండా జవాబిస్తాడని వెంటనే యేసయ్య ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసినప్పుడు విలువిలలాడించి కింద పడిపోతే లోకులందరూ అంటున్నారు చనిపోయాడు అంటున్నారు. కానీ అతడు యేసు ప్రభు చెయ్యితో పట్టుకొని తిరిగి లేపాడు. ప్రియమైన బిడ్డ, ఆయన పునరుద్ధాన శక్తిని నీకు అందుబాటులో ఉంది. ఆయన యొక్క ప్రేమ నీకు అందుబాటులో ఉంది. ఆయన యొక్క జాలి, దయ, కరుణా హస్తాలు. ఆయన ఎప్పుడు నా బిడ్డ తన చెయ్యి చాపుతాదా, ఆ చెయ్యిని పట్టుకుని నేను పైకి లేపాలని దేవుడు నీ ప్రక్కనే అందరి ప్రక్కన, నా ప్రక్కన ఆయన నిలిచుండి ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఇది నన్ను నువ్వు దాన్ని గ్రహిస్తే కన్నీటితో ఈ ప్రార్థనలో దేవుని సన్నిధిలో నువ్వు వేడుకుంటే నీ సమస్యలన్నీ మాయమైపోతాయి, నీ కష్ట నష్టాలన్నీ తొలగిపోతాయని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆ బిడ్డను స్వస్థపరిచి మరి శిష్యులు అడుగుతూ ఉన్నారు, మేమెందుకు ఆ దయ్యాన్ని వదలకుండా మేము మా చేతనైంది ఎందుకు చేయలేకపోయాము అని అంటే దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, కింద ఫుట్ నోట్లో రాసి ఉంటుంది, ఉపవాస ప్రార్థన వలననే ఇది సాధ్యం. నిజమే ప్రియమైన బిడ్డ, దయ్యాల్ని వెళ్ళగొట్టడం, జటిలమైన సమస్యలు తొలగించుకోవడం, ఎంతో కాలంగా మరి జవాబులు లేని ప్రార్థనలకి మనం జవాబులు పొందాలి అంటే, దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే, దేవుని యొక్క కనికరం మన మీదకి రావాలి అంటే పరిశుద్ధ హృదయముతో, సమర్పణ హృదయముతో, పవిత్రమైన హృదయముతో మరి దేవునిని మనము వేడుకోవాలి. ఉపవాస ప్రార్థన చేస్తే తప్పకుండా త్వరలో దేవుని కార్యాలు మనం చూడగలమనే సత్యాన్ని ఈ యొక్క సన్నివేశం ద్వారా మనం నేర్చుకోవాలి. ఈ దినాన్ని నేను మరి ఉపవాస ప్రార్థనలో మనం గ్రహించాల్సినవి ఏంటి అనేది తప్పకుండా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ గ్రహింపు లేకుండా ఉపవాస ప్రార్థనకి రావడం వేస్ట్ అని దేవుడు నాకు బయలుపరిచాడు. ఏంటంటే, మన సమస్యలు తాత్కాలికమని మనం గ్రహించాలి. నీకున్న శ్రమ, నీకున్న కష్టం, నీకున్న బాధ, నీకున్న వేదన ఇవి తాత్కాలికమే. నువ్వు దేవుని సన్నిధిలో నీ యొక్క లోటుపాట్లు, నీ యొక్క బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆ సమస్య తీరిపోతుంది. నిన్ను సరిచేయడానికి ఆ సమస్య వచ్చిందేమో, నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను హెచ్చించడానికి, నిన్ను నువ్వు కృంగిపోవడానికి నీకు సమస్యలు రావు ప్రియమైన బిడ్డ. నీకు ఒక శ్రమ వచ్చిందంటే ఆ శ్రమను పరీక్షగా మార్చడానికి, ఒక టెస్ట్ మనీగా, ఒక సాక్ష్యంగా మార్చడానికి, నిన్ను నీవు పరీక్షించుకుంటానికే ఒక సమస్యని దేవుడు పంపుతాడు. నువ్వు ఆ గ్రహింపు లేకుండా ఒక శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఆ శ్రమ వైపే చూస్తూ నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఫలితం ఉండదు. ఒక్క యేసయ్య వైపే ఆ సమస్యను ఎందుకు అనుమతించాడో, ఆ యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క ప్రణాళికను మనము ఎరగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రెండవదిగా, మన సమస్య సాక్ష్యంగా మారిపోతుంది అని నువ్వు నమ్మాలి. మన నిరీక్షణకు ఫలము ఉందని, తప్పక నేను చూస్తాను, ఈ సమస్యను నేను జయిస్తాను అనే ధైర్యం నీకు ఉండాలి. నీలో పిరికితనము గల ఆత్మను దేవుడు పెట్టలేదు. నీలో దేవుడు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడిచ్చాడు. ఏవి క్షేమకరాలో, ఏవి దీవెనకరాలో, ఏవి ఆశీర్వాదకరాలో, ఏవి మహిమకరాలో తెలుసుకునే వివేచన జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. మనము మేలైన వాటిని అనుసరించాలి, కీడైన వాటిని తొలగించుకుంటూ ఉండాలి. ఏ కఠిన హృదయము మన జీవితంలో, ఏ క్షమాపణ లేనితనము మన జీవితంలో, వేషధారణ మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. దేవుడు హృదయాల్ని పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు, మన తలంపు పుట్టక మునిపే ఎరిగి ఉన్న దేవుడు. మన ఊహ అంతా చెడ్డది అని ఆయనకు తెలుసు. అందుకే దేవుడు మనల్ని పరిశీలించడానికి, పరీక్షించడానికి ఒక కొంత జనాంగాన్ని ఆయనకి ఇష్టమైన జనాంగంగా, ప్రీతికరమైన బిడ్డలుగా,
ప్రార్థనా పరులుగా, అభిషిక్తులుగా మార్చుకుంటానికే మనకి శ్రమలు వస్తాయి అని, ఆ శ్రమలలో నాకు దాచించిన మేలులు, సిద్ధపరిచిన మేలులు గొప్పవి అని నువ్వు నమ్మాలి ప్రియమైన బిడ్డ. అప్పుడే నువ్వు ఉపవాస ప్రార్థనకి రావాలి. మరి భావోద్వేగ సమస్యల నుండి విడిపిస్తాడు. మరి ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు మన భావాలు, మన ఉద్రేకాలు ఏ విధంగా ఉన్నాయి? మరి యెషయా భక్తుడు చెప్తున్నాడు 58వ అధ్యాయంలో, ఆయన అనుకూలమైన ఉపవాసం అని, ఏర్పరచుకునిన ఉపవాసం అని, ఆయనకి ఇష్టమైన ఉపవాసం అని 3 ఉపవాసాల గురించి ఆయన చెప్తూ ఉన్నారు. అనుకూలమైన అనుకూలమైన ఉపవాసం ఏంటంటే, మనము కఠినమైన ఆత్మని కలిగి ఉండకూడదు. మనం పనివారి చేత కూడా కఠినమైన పని ఉపవాస దినాన్ని చేయించకూడదు. ఎవరిని బాధ పెట్టకూడదు. ఎవరిని కష్టపెట్టకూడదు. నువ్వు ఇంట్లో గుద్దులాడుకుంటా నీ భర్తతోటి, నీ బిడ్డలతోటి మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలతో ఉన్న వాళ్ళని నువ్వు మంచి మార్గంలో నడపకుండా, వారిని సమాధానపరచకుండా, ఇంకను నువ్వు వానితో కోపంతోటి, క్రోధంతోటి, అసూయ, కలహ, ద్వేష, మత్సరాలతో గృహంలో దెబ్బలాడుతూ, పొట్లాడుతూ నువ్వు ఉపవాస ప్రార్థనకు వచ్చటం వలన ఏమీ ప్రయోజనం లేదని దేవుడు చెప్తూ ఉన్నారు. అది నాకు అనుకూలమా? నేను ప్రార్థన వింటానని అనుకుంటున్నారా? అది పరమన వినబడినట్లుగా చేసే ప్రార్థనేనా అని దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ప్రియమైన బిడ్డ, మరి అటువంటి ప్రార్థన మనం చేయకూడదు. రెండవదిగా మనం కాడిలను విరుగుగొట్టాలి. బలహీనులకు మరి బలహీనులను మనం ఏం చేయాలి? బలపరచాలి. మరి ఎవరైనా కట్ల చేత బంధించబడి ఉంటే వారి కట్లను మనం విప్పాలి. అంతేగాని మనం ఇంకా వారి మీద కాడిని మోపడం కాదు. ఎవరైనా బాధతో వస్తే వారిని బాధలకి ఉపశమనానికి వారిని ప్రేమతో, జాలితో, దయతో వారిని మన హక్కుని చేర్చుకుని వారికి నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. నన్ను ఆదరించిన దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నన్ను ధైర్యపరిచిన దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు అని ప్రోత్సాహపు మాటలతో, విశ్వాసపు మాటలతో వారికి నువ్వు ఆ దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం చేయటం ద్వారా జాలిని, ప్రేమను, దయను, కనికరాన్ని వారి పట్ల చూపాలని దేవుడు ఇదే నాన్న అంటున్నాడు. నువ్వు ఆ విధంగా చూపకుండా మనం ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనలకు ఫలితం ఉండదు అని దేవుడు నాతో మాట్లాడాడు. మూడవదిగా ఆయనకి ఇష్టమైన ఉపవాసం. రోగులకి చేయి చాపుతున్నావా? రోగులను పరామర్శిస్తున్నావా? వస్త్రహీనులకు వస్త్రములు ఇస్తున్నావా? మరి నిరాశ్రయులకు కొంతైనా ఆశ్రయం కలిగించే మంచి మాటలు చెప్పి వారిని ధైర్యపరుస్తున్నావా? నీకున్న శక్తిలోనే, నీకున్న దానిలోనే కొంత భాగం పేదలకి సహాయం చేస్తున్నావా? నువ్వు ఆ విధంగా చేయకుండా ఉండి నువ్వు ఉపవాస ప్రార్థనకి రావడం వల్ల నీకు స్వస్థత కలగదు, విడుదల కలగదు. నీ ప్రార్థనలు అంగీకరించబడబడే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 40వ అధ్యాయంలో బేదలను కటాక్షించి వాడు ధన్యుడు, వాడు రోగము కలుగగా యెహోవాయే వానిని స్వస్థపరచును. నువ్వు బ్రతికి ఉన్నావు అంటే కేవలము దేవుని ఉచితమైన కృపాని నువ్వు అర్థం చేసుకొని అటువంటి బలహీనులకు నువ్వు బలాభివృద్ధిని కలిగించాలి. అటువంటి దీని దరిద్రులకు నువ్వు చెయ్యి చాపాలి ప్రియమైన బిడ్డ. అది యేసయ్య అంటాడు కదా 25వ అధ్యాయంలో, మత్తయి 25వ అధ్యాయంలో, ఆ కుడివైపున ఆశీర్వదించబడిన జనాంగములతో అంటాడు, నేను ఆకలి గొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, నేను దప్పిక గొంటిని మీరు నాకు దాహం ఇచ్చితిరి, నేను నిరాశ్రయునిగా ఉంటే నన్ను నీ గృహంలో చేర్చుకున్నారు, నేను పరదేశినిగా ఉన్నప్పుడు నన్ను ఆదరించారు, కనుక మీరు నేను నిత్య జీవంలోనికి, నిత్య రాజ్యంలోనికి మీరు ప్రవేశించండి అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ విధంగా ఆహారం ఇచ్చాము ప్రభు? ఎప్పుడు నీకు దాహం కనుక మేము దాహం ఇచ్చాము అని అడిగినప్పుడు, ఈ నా అల్పులైన సహోదరులలో మీరు ఒకనికి చేసితిరు కనుక నాకు చేసితిరని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ దినాన్ని మనం ఎవరికైనా మరి సహాయకారులంగా ఉన్నామా? ఉపయోగకారులంగా ఉన్నామా? కేవలము నేను, నా కుటుంబం, నా బిడ్డలు ఉన్నత స్థితిలోకి రావాలి, వారికి ఉద్యోగాలు రావాలి, వారికి వివాహములు కావాలి, వారి యొక్క
తప్పకుండా నువ్వు ప్రార్థన చేయాలి. కానీ దేవుని యొక్క ప్రేమను నీలో కుమ్మరించబడాలి ప్రియమైన బిడ్డ. ముందుగా దేవుని యొక్క ప్రేమ నీలో కుమ్మరించబడితేనే తప్ప నువ్వు ఇతరుల కొరకు ప్రార్థించలేవు, విజ్ఞాపనకర్తగా మారలేవు, ఉపవాస ప్రార్థనను మరి విజయవంతంగా చేయలేవు. అందుకనే నువ్వు గ్రహించవలసినవి ముందుగా గ్రహించి నీ మన మనస్సులను మార్చుకొని, మన హృదయములను మార్చుకొని, శుద్ధ హృదయంతో మన స్వయం కృతాపరాధాల నుండి విడుదల పొందుకొని, ఆత్మీయ పోరాటాల్లో కలిగే సమస్యల నుండి విడుదల పొందుకొని, ఆర్థిక ఇబ్బందుల నుండి, అన్యాయపు స్థితిలో ఉన్నావేమో, ఏ పరిస్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిలో నుండి మనము దేవునికి ఇష్టమైన బిడ్డలముగా, యోగ్యమైన బిడ్డలముగా, పరిశుద్ధ హృదయములు కలిగి, ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు గైకొని వారముగా ఆయన సన్నిధికి మనలను మనము తగ్గించుకొని, మన పాపములను ఒప్పుకొని దేవుని సన్నిధికి వస్తే తప్పకుండా మన ఉపవాస ప్రార్థనలకు తప్పకుండా జవాబు దొరుకుతుంది. మరి అంతేకాదు ప్రియమైన బిడ్డ, గ్రహించవలసినవే కాదు, మన ఉపవాస ప్రార్థన చేయించి ఉన్నప్పుడు కొన్ని మనము ప్రకటించాలి, ఉచ్చరించాలి. విశ్వాసపు మాటలే నీ నోట్లో రావాలి. ప్రతికూలపు మాటలు మన నోట్లోనికి నుంచి రావడానికి వీల్లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా నువ్వు ఇంట్లో కూడా మరి దేవుని వాతావరణం కలిగినట్లుగా వారికి శాంతి, సంతోషమును, సమాధానాన్ని బిడ్డలకు కూడా నువ్వు ప్రకటించాలి. నీ భర్తకు కూడా ప్రకటించాలి. నీ గృహంలో ఉన్న వారి అందరికీ నువ్వు విశ్వాసపు మాటలు పలకటమే కాకుండా నువ్వు వారికి నెమ్మదిని, శాంతిని, సంతోషాన్ని ఉచ్చరించాలి, ప్రకటన చేయాలి. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా అనారోగ్యములతో ఉన్నారేమో వారికి స్వస్థతను నువ్వు ప్రకటించాలి. అంతే, జీవపు మాటలు నువ్వు పలకాలి. దేవుని యొక్క వాగ్దానాల్ని గృహంలో ప్రకటించిన తర్వాత నువ్వు ఉపవాస ప్రార్థనతో, వాగ్దానాలతో, నామాలతో, ఆదేశాలతో నిన్ను నీవు అలంకరించుకొని ఆత్మీయ వస్త్రాలతో నువ్వు ఉపవాస ప్రార్థనకు వస్తే నీ ఉపవాస ప్రార్థనను 100% దేవుడు ఆలకిస్తాడు ప్రియమైన బిడ్డ. మరి ఉపవాస ప్రార్థనలో మనం కలిగి ఉండవలసినవి ఏంటి అని మీరు నన్ను అడగవచ్చు. మొట్టమొదటిగా ఆరాధన చేయాలి ప్రియమైన బిడ్డ. దేవుని సన్నిధికి వచ్చామంటే ఆ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, ఘనత, మహిమ, ప్రభావాలు, చిగుర్చుట, పుష్పించుట, ఫలించుట అనుభవాలు మనం పొందుకోవాలి అంటే మనము దేవునికి ఆరాధన చేయాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ముందుగా మనం ఆరాధన. మన మీటింగ్స్లో ప్రతి లక్ష్యం వారము ముందుగా పాటలు, ఆ తర్వాత ప్రార్థన. అదే ప్రియమైన బిడ్డ దేవునికి ఇష్టమైన ఆరాధన. మరి యెషయా భక్తుడు ఆరాధనా సమయంలోనే అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుని చూచి ఎవరిని పంపుతామంటే నన్నే పంపుమని, నేనే తనకు తానే దేవునికి సమర్పించుకుంటున్నాడు. నువ్వు అటువంటి వాతావరణాన్ని నీ గృహంలో, నువ్వు ఎక్కడ ఉపవాస ప్రార్థనకు వెళ్తూ ఉన్నావో అక్కడ పరిశుద్ధమైన వాతావరణము నీకు ఉన్నదా? పరిశుద్ధమైన తలంపులు నీకు ఉన్నాయా? నువ్వు అటు ఇటు చూడకూడదు. నువ్వు దేశయ్య వైపే మనం చూడాలి. మనము పరిస్థితుల వైపు చూడకూడదు, శ్రమల వైపు చూడకూడదు, నిన్ను ముంచుతున్న అలల వైపు చూడకూడదు. మరి మరి ఏమి మనల్ని ముంచి వేస్తున్నాయో ఒక్కసారి గ్రహించాలి. కొంతమందిని ధనం ముంచి వేస్తూ ఉంది, ధనాపేక్ష. కొంతమందిని వ్యభిచార క్రియలు, త్రాగుడు, బంధకాలు, ఇవన్నీ వారిని పైకి రాకుండా వారిని ముంచి వేస్తూ ఉన్నాయి. మరి నీవు ఉపవాస ప్రార్థన ద్వారా ఆ ముంచి వేయబడిన వాడిని నువ్వు పైకి లేవనెత్తగలగాలి. ఆయన హస్తం చాపబడినట్లుగా, ఆయన కృపాహస్తం నీ గృహాల్లో చాపబడినట్లుగా ముందుగా మనల్ని మనం తగ్గించుకొని, మనలను మనం రిక్తులంగా చేసుకొని, మనలను మనం పరీక్షించుకొని, మనలను మనం దేవునికి సమర్పించుకొని, మన జీవితాలు ఆయనకి సమర్పించడం ద్వారా నీ చిత్తమే నెరవేరును గాక, నీ నామమే మహిమపరచబడును గాక అని సంపూర్ణంగా ఆయన చిత్తానికి లోబడినప్పుడు తప్పకుండా మన గృహాల్లో కార్యాలు జరిగి తీరుతాయి ప్రియమైన బిడ్డ. మనం కలిగి ఉండవలసిందే ఆరాధన. చాలా మంది ఈ గృహాల్లో మరి పనులు చేసుకుంటా కూడా మనం దేవునికి ఆరాధన చేయొచ్చు, పాటలు పాడొచ్చు, నోరు తెరవరు ప్రియమైన బిడ్డలారా. దేవుని నామానికి ఘనత, మహిమ కలగాలి అంటే నీ నోరు ఎప్పుడు తెరువు.
దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను గురించి నీకు వచ్చిన భాషలోనే దేవుణ్ణి మహిమపరచు. నీ మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి చెల్లిస్తూ ఉంటే ఆయన గగనముని చీల్చుకొని నీ వద్దకు వచ్చేస్తాడు. నీ ప్రతి అవసరతను తీర్చేస్తాడు. నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. నీ బంధకాలన్నీ ఊడగొడతాడు. బంధించబడినవన్నీ ఆయన బంధిస్తాడు. విప్పేవి నువ్వు విప్పుతూ ఉంటే ఆయన విప్పుతా ఉంటాడు. స్వస్థతను విప్పుతున్నావా, ఆరోగ్యాన్ని విప్పుతున్నావా, పరిశుద్ధతను విప్పుతున్నావా, భక్తి మార్గాన్ని విప్పుతూ ఉన్నావా, యథార్థతను విప్పుతూ ఉన్నావా? ఏమి విప్పితే అవి విప్పబడును. నువ్వు చేయవలసింది ఏంటంటే ముందుగా ఆత్మతో సత్యంతో నువ్వు ఆయన్ని ఆరాధించాలి. రెండవదిగా ఒప్పుకోలు. ప్రియమైన బిడ్డ, యెషయా 6:3 ఆరాధన. రెండవదిగా ఒప్పుకోలు. మన ఉపవాస ప్రార్థనలో మనం కలిగి ఉండవలసినవి నేను చెప్తూ ఉన్నాను. రెండవదిగా ఒప్పుకోలు. కీర్తనలు 51వ అధ్యాయంలో మరి దావీదు భక్తుడు ఏ విధంగా తన పాపాలన్నీ ఒప్పుకున్నాడో మనం కూడా పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. ఏంటి, నేను ఒకసారి రక్షణ పొందినప్పుడు నేను ఒప్పుకోలు ప్రార్థన చేశాను, ఇంకా నాకు ఒప్పుకోలు ప్రార్థన ఏం అవసరము అని కొంతమంది అడగచ్చు. మనం ఎక్కడ ఉన్నాం? లోకంలో ఉన్నాం. తప్పకుండా లోకంలో ఉన్నప్పుడు మనలను మనము పరిశుద్ధపరచుకుంటానికి, పవిత్రపరచుకుంటానికి మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన నడత అనుదినము పరిశుద్ధపరచుకోవాలి. అనుదినము శుద్ధ హృదయముని కలిగి ఉండాలి. ఎప్పుడో రక్షణ పొందాను అంటే దేవుడు దాన్ని చూడడు. ప్రియమైన బిడ్డ, ఇప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు? నువ్వు ఇంకా ముందుకు సాగుతూ ఉన్నావా, లేదా లోకం వైపుకి వెళ్ళిపోతూ ఉన్నావా? ఏ దిక్కునకు వెళ్తూ ఉన్నావో దేవునికి తెలుసు. నీ ప్రార్థనా సమయం నువ్వు పెంచినావా, లేదా నీ ప్రార్థనా సమయం తగ్గిపోయిందా? నీ వాక్య పఠన సమయము ఇంకా హెచ్చవుతుందా రోజు రోజుకి, లేదా నీ వాక్య పఠన సమయం తగ్గిపోతుందా బిజీ బిజీ అని? అన్ని దేవుడు పరిశీలించే దేవుడు. ప్రియమైన బిడ్డలారా, పరీక్షించే దేవుడు. అందుకనే మనం అనుదినము మన యొక్క బిజీ లైఫ్ని బట్టి ఎంతగా దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నామో దాన్ని అనుదినము ఒప్పుకోవాలి. మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 1 దశలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18 వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తం. దేనికి స్తుతులు చెల్లించాలమ్మా? నాకు అన్ని శ్రమలే అని ఒకళ్ళు నన్ను అడిగారు. నువ్వు బ్రతికి ఉన్నావంటేనే నువ్వు దేవునికి స్తుతి చెల్లించు. ముందు నువ్వు ఇంతవరకు సజీవుల లెక్కల నీడలో ఉన్నావంటేనే దేవునికి స్తుతి చెల్లించు. నువ్వు రక్షణ పొందావా? రక్షణ కొరకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించు. ఇంతవరకు నీ కుటుంబంలో నీకు ఆహారం ఇచ్చి, వస్త్రములు ఇచ్చి, నిన్ను కాచి కాపాడుతూ ఉన్నాడే, దాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించు. మరి మంచి ఉద్యోగమునిచ్చి, నీకు ఒక సంసారమును, నీకు ఒక కుటుంబ జీవితాన్ని ఇచ్చాడు కదా, దాని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే. అన్నిటికంటే ముఖ్యంగా నీ దోషాల్ని, నీ పాపముల కొరకు ఆయనే ప్రాయచిత్త బలిగా ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చాడు కదా, ఆ సిలువలో చేసిన ఆయన కార్యం కొరకు స్తుతులు స్తోత్రాలు చెల్లించు అని చెప్పడం జరిగింది. ప్రియమైన బిడ్డ, ఇది నాన్ని కృతజ్ఞత కలిగిన హృదయం నీకుందా? అన్నిటినీ మర్చిపోయి దేవుడు నాకేం చేశాడు? ఒక శ్రమ రాగానే ఆయన నన్ను మర్చిపోయాడు, ఆయన నా ప్రార్థన ఆలకించడం లేదండి. ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకి జవాబు రావటం లేదు. నీకు జవాబు రావటం లేదు అంటే దేవుడు మరింత ఉన్నతమైనది ఇవ్వడానికే, ఇంకా నిన్ను ఆయన బిడ్డగా మార్చుకుంటానికి, నిన్ను ఇంకను ఆయనకి సమీపస్తురాల్నిగా చేసుకొని నీకు మోక్ష భాగ్యం ఇవ్వడానికే, నిన్ను అక్కడ పరలోక రాజ్యంలో ఒక రాజుగా, ఒక యాజకురాలిగా నిన్ను ఉండాలి అంటే ఈ లోకంలోని శ్రమలు ఎన్నదగినవి కావని నువ్వు గ్రహించడానికే దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడేమో. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయంతో దేవుడు చేసిన ఉపకారములన్నిటికీ, దేవుడు మనలను కాచి కాపాడుచున్న విధం, ఎన్ని వ్యాధుల నుండి మనల్ని దేవుడు స్వస్థపరిచాడు. నా జీవితంలో అయితే ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, వాటినన్నిటి నుండి దేవుడు నన్ను విడిపించాడు. మరి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి మీరు కూడా మీ పట్ల ప్రతి కుటుంబంలో దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, ఇంతవరకు సజీవుల లెక్కల నీడలో నిలవబెట్టాడు.
దానికే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. ఇంకా మన ఉపవాస ప్రార్థనలో విన్నపాలు ఉండాలి. మత్తయి 7 మనకి ఏమేమి విజ్ఞాపనలు ఉన్నాయి, ఏ ఏ విన్నపాలు ఉన్నాయి, ఏ ఏ మరి ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి, వాటిని అన్నిటినీ దేవుని సన్నిధిలో మనం ఉపవాస ప్రార్థనలో మన హృదయంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని యొద్ద మాత్రమే విన్నవించుకోవాలి. ఏ మనుషుల వద్ద కాదు ప్రియమైన బిడ్డ. అంతేకాకుండా బంధించుట, విప్పుట అనేవి మన ఉపవాస ప్రార్థనలో ఉండాలి. నువ్వేం బంధిస్తావో అవి బంధించబడును, ఏం విప్పుతావో అవి విప్పబడునని దేవుడే చెప్పాడు కనుక నువ్వు వేటిని నీ గృహంలో కలిగి ఉండకూడదని కోరుకుంటున్నావో వాటిని అన్నిటినీ బంధించు. నువ్వేమి కావాలని నువ్వు కోరుకుంటున్నావో వాటిని విప్పు. బిడ్డలకు రక్షణ కావాలని నువ్వు కోరుకుంటే ఆ రక్షణను విప్పు, అనుదినము విప్పు ప్రియమైన బిడ్డ. అనుదినము వారిలో ఉన్న శాతాన్ని బంధించు, వారిలో ఉన్న లోకాన్ని బంధించు, వారిలో ఉన్న అవిధేయతను బంధించు, వారిలో ఉన్న తిరుగుబాటుతనాన్ని బంధించమని దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా ఈ బంధించుట, విప్పుట అనేవి మన జీవితంలో జరగాలి. ఆఖరిగా దేవుని కొరకు కనిపెట్టుకోవాలి ప్రియమైన బిడ్డ. కీర్తనలు 40 అధ్యాయం 1 నుంచి 10 వరకు చూస్తే, నా దేవుని కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటాను, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, నువ్వు దేవుని కృప కొరకు, ఆయన దయ కొరకు, ఆయన కనికరం కొరకు ఓర్పు ఓర్పు సహనంతో నువ్వు నిరీక్షణ కలిగి కనిపెట్టుకునే కృపలోనికి దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనము దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని చిత్తం యొక్క నెరవేర్పు నా జీవితంలో జరగాలని ఉపవాస ప్రార్థనలో దేవుని చిత్తమునకే నిన్ను నీవు అప్పగించుకోవాలి. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని మీకు ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ఏమి మనం కలిగి ఉండకుండా ఉపవాస ప్రార్థనలకు వెళ్ళిపోతున్నాం, ఏదో ప్రార్థన చేసేస్తున్నాం, ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నాను కానీ నాకేమీ జరగటం లేదని నిరాశ చెందుతున్నారేమో. వారి కొరకే మనం కలిగి ఉండవలసినవి ముందుగా కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మన ఉపవాస ప్రార్థనని ఆలకించి అద్భుతాలు చేస్తాడు. ముందుగా ఆరాధన, యెషయా 6:3. రెండవదిగా ఒప్పుకోలు, కీర్తనలు 51 అధ్యాయము. మూడవదిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట, 1 దెస్సలోనికి రాసిన పత్రిక 5 అధ్యాయము 16 నుండి 18. విన్నపాలు, మత్తయి 7:7. విజ్ఞాపనలు, నిర్గమ 32 11 నుంచి 14. బంధించుట, విప్పుట, లోకాసు వార్త 10 అధ్యాయము 19. దేవుని కొరకు కనిపెట్టుకొనుట, కీర్తనలు 40 అధ్యాయము 1 నుంచి 10. దేవుని చిత్తం యొక్క నెరవేర్పు కొరకు సమర్పించుకొనుట, కీర్తనలు 40 అధ్యాయము 8. దేవుని తట్టు త్రిప్పే ఏకైక సాధనం ఉపవాస ప్రార్థన. దైవ ప్రత్యక్షతలు మనకు కలుగుతాయి, దైవుని చిత్తం బయలుపరచబడుతుంది, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి, కీడు నుండి మనము తప్పించబడతాం, దేవుని కాపుదల మనకు ఉంటుంది, అపవాది బంధకాల నుండి విడుదల కలిగజేసే ఏకైక సాధనం ఉపవాస ప్రార్థన. మరి ఉపవాస ప్రార్థనలో మనం అవాయిడ్ చేయవలసినవి, మనం చేయకూడనివి కూడా ఉన్నాయి ప్రియమైన బిడ్డలారా. 1, అవాయిడ్ నెగటివ్ స్పీచ్. ప్రతికూలపు మాటలు, నువ్వు ఉపవాస ప్రార్థనకు వెళ్తూను అవిశ్వాసపు మాటలు, ప్రతికూలపు మాటలు, విరోధమైన మాటలు, దేవునికి ఇష్టం లేని మాటలు నువ్వు మాట్లాడకూడదు. నువ్వు నీ ఫ్రెండ్తో సంభాషిస్తున్నావంటే జీవపు మాటలే పలుకుతూ ఉపవాస ప్రార్థనకు వెళ్ళాలి. రెండవదిగా, డోంట్ గివ్ ప్లేస్ ఫర్ హిపోక్రసీ. వేషధారణకి మన జీవితంలో తావు ఇవ్వకూడదు. ఒక క్రైస్తవురాలిగా, ఒక ప్రార్థనా పరురాలిగా నువ్వు ఉండాలి అంటే వేషధారణ మన జీవితంలో ఉండకూడదు. ముందు ఒకలాగా, మరి ఆ సిస్టర్ వెళ్ళిపోగానే ఆ సిస్టర్ నుంచి వేరొక విధంగా మాట్లాడుకుంటాం, అది వేషధారణ. ప్రియమైన బిడ్డలారా, అటువంటి జీవితాలు మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, దేవుని చిత్తం అంతే. ఆ విషయాలలో చాలా చాలా ఇవన్నీ చిన్న చిన్న పాపాలే అని మీరు అనుకోవచ్చు, ఇది మరణకరం కాని పాపాలు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ చిన్ని చిన్ని పాపాలే దేవుని నుండి మనల్ని చాలా దూరం చేసేస్తున్నాయి. మన ప్రార్థనలు దేవుని యొద్ద అంగీకరించబడకుండా చేసేవి ఈ చిన్నవే.
ఈ ప్రతికూలపు మాటలు, రెండవదిగా వేషధారణ, మూడవదిగా డోంట్ నెగ్లెక్ట్ కంపాషన్. చాలా మంది కనికరం లేకుండా ఎంత టఫ్గా మాట్లాడతారు, కఠినంగా మాట్లాడతారు. ఒక పాపి, ప్రియమైన బిడ్డలారా, నేను దేవుని యొక్క ప్రేమను బట్టి చెప్తూ ఉన్నాను. యేసయ్య వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు మీలో పాపం లేనివాడు రాయి వేయమని చెప్పాడు. ఎవరు అందరిలో పాపం ఉంది, వారి పాపాలు దేవునికి తెలుసు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య ఆమెతో ఏం మాట్లాడాడండి? అమ్మా, ఎంత చక్కని మాట, ఆ ప్రేమ గల మాట. ఆ మాట హృదయాన్ని కదిలించేస్తుంది, హృదయంలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది, రక్షణని కలిగిస్తుంది. యేసయ్య వద్దకు రావాలి మనము, యేసయ్య యొక్క కృపను పొందుకోవాలి, యేసయ్య యొక్క ప్రేమ గల మాటలను మనం వినాలి. ప్రియమైన బిడ్డలారా, ఆయన అంటున్నాడు, అమ్మ, నీకెవ్వరి శిక్ష విధింపలేదా? నేను కూడా శిక్ష విధింపను, ఇక పాపము చేయవద్దు. అటువంటి ప్రేమతో మనము అవిశ్వాసులను, అన్య జనాంగాన్ని దేవుని వైపుకి తిప్పాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. కంపాషన్, కనికరాన్ని ఎప్పుడు విడిచిపెట్టద్దు. కనికరంతో ఒక్కొక్కరి ఆత్మ పట్ల మనకి భారం కలిగి ఉండాలి. సెలీనా సిస్టర్ ఎవ్రీ వీక్ ఆవిడ చెప్పిన ప్రతి ప్రసంగంలో ఎంత చక్కగా, అమ్మ ఇవి మానయ్య, ఇవి మనకి ఉండకూడదు, ఎంత చక్కగా చెప్తారు. వాటినన్నిటినీ మనం ఆచరిస్తే ప్రియమైన బిడ్డలారా, మనం పరలోక రాజ్యంకి వారసులంగా ఉంటాం. డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్. మరి ఉపవాస ప్రార్థనని నీ బిజీ లైఫ్లో నువ్వు మునిగిపోయి నీ పనులు చేసుకుంటూ, అవన్నీ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తే అది ఉపవాస ప్రార్థన కాదు. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థనకే మెయిన్ ఇంపార్టెన్స్. నీ హృదయాన్ని కుమ్మరించుకో, పట్టుదలతో ప్రార్థించు, విసుగకుండా ప్రార్థించు, ఆ కార్యం జరిగే వరకు ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించు, నీ హృదయాన్ని కుమ్మరించుకో, కన్నీటితో ప్రార్థించు. మరి ఇన్ని విధాలను ప్రార్థించే ఆ సమయంలో నువ్వు ఇహలోక కార్యకలాపాలను ప్రక్కన పెట్టాలి. దేవుడు నీకు జవాబులు ఇచ్చే సమయం అది, ఉపవాస సమయం. ఆయన ఏం చెప్తాడో, ఏం మార్చుకోవాలని ఆయన చెప్తాడో, ఏమి నన్ను హెచ్చరిస్తాడో, ఏ విధంగా నన్ను నడిపిస్తాడో, నా ప్రార్థనకి జవాబు రావాలి. అంతే, ఆయన ఎదుట నేను మోకరిస్తాను. నాకు మిగతా పనులతో నాకు సంబంధం లేదు. దేవునితో నువ్వు కనెక్ట్ అయిపోవాలి. ప్రియమైన బిడ్డ, నీ మైండ్ అంతా దేవునితోటి సమ్మతి పరుచుకోవాలి. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. డోంట్ ల్యాక్ ఫెయిత్. మరి వీటికి కూడా నేను రిఫరెన్సెస్ మీకు చెప్పలేకపోతున్నాను. అవాయిడ్ నెగటివ్ స్పీచ్. ఎఫ్ఎస్సి 4:29, ప్రతికూలపు మాటలు పలకకూడదు. ఎఫ్ఎస్సి 4:29. డోంట్ గివ్ ప్లేస్ ఫర్ హిపోక్రసీ. వేషధారణకి మనం చోటు ఇవ్వకూడదు. మత్తయి 6:16. డోంట్ నెగ్లెక్ట్ కంపాషన్. యెషయా 58:6. డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్. ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. మత్తయి 6:17-18. డోంట్ ల్యాక్ ఫెయిత్. విశ్వాసమును మరి కోల్పోకూడదు. మత్తయి 21:22. అవాయిడ్ సెల్ఫ్ రైటియస్నెస్. స్వనీతిని వదిలిపెట్టాలి. రోమా 10:3. స్వనీతి నీలో ఉండకూడదు. అవి దేవుని దృష్టిలో మురికి పేలికల వంటివి. నీ స్వనీతిని నువ్వు వదిలిపెట్టాలి ఉపవాసం చేసినప్పుడు. 7వదిగా, స్టాప్ ఫాస్టింగ్ ఫర్ రాంగ్ మోటివ్స్. దురుద్దేశములతో మనము ఉపవాసం చేయకూడదు. దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తం నెరవేర్పు కొరకు మనము ఉపవాస ప్రార్థన చేయాలి. యాకోబు 4:3. మరి 2వ దినవృత్తాంతాల్లో, నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి చెడు మార్గాల్ని విడిచిన ఎడల ఆ శ్రమ నుండి నేను వారి ప్రార్థనను విని దేశమును స్వస్థపరిచేదను. దేశం అంటే నువ్వు నేనే, ప్రియమైన బిడ్డ, సంఘమే, దేవుని యొక్క బిడ్డలే దేశము. కాబట్టి దేశమును స్వస్థపరుస్తాను అంటున్నాడు. ఈ దినాన్ని యోవేలు గారి యొక్క పిలుపుని మనము తప్పకుండా మనము అనుసరించాలి.
యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకున్నట్టుకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. మన మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే మనం ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అది గొప్ప విలువైన మరి పరిశుద్ధమైన కార్యం. ఆ వ్రత దినాన్ని మనం ఏర్పరచుకోవాలి. పెద్దలను దేశంలోని జనులందరినీ పిలువనంపాలి. మరి అంతేకాకుండా యోవేలు భక్తుడు 2వ అధ్యాయం 12లో, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. ఎందుకు ఈ వాక్కు దేవుని యొద్ద నుండి వచ్చింది అంటే, ఇశ్రాయేలీల ప్రజలు అవిధేయులైపోయారు. మరి విగ్రహారాధనకి పాల్పడిపోయారు. మందిరంకి రావటం లేదు, దేవుణ్ణి ఇష్టపడట్లేదు, బలిలు నైవేద్యాలు అన్నీ ఆగిపోయినాయి. దేవుడు వీరికి ఇశ్రాయేలీకి బుద్ధి చెప్పడానికి ఈ యోవేలు ప్రవక్తను పంపించి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని? మీ మీరు ఎంతగానో కష్టపడుతున్నారు కానీ మీకు పంట రావటం లేదు. ఎందుకు కారణం అంటే మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు మీ పంటను తినివేస్తున్నాయి. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు అవి కేవలం సృష్టి కాదు. ఆ సృష్టి అని మనము ఇక్కడ మీనింగ్ తీసుకొని అవసరం లేదు. నశించిపోయిన జనాంగం, అవిధేయులైన జనాంగం, లోబడి నల్లని జనాంగం, వారు దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుని క్రియలను మర్చిపోయి మరి లోకంతోటి లోకాశలతోటి జీవిస్తూ ఉన్నారు. అప్పుడు యోవేలు, మరి ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచిచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు రండి అని పిలుపునిస్తున్నాడు యోవేలు భక్తుడి ద్వారా. మన దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యాలు కలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడిన గనుక మన వస్త్రములను కాక, ఇక్కడ ఈ మాట మనం అందరము మరి స్ట్రెస్ చేసి దాన్ని మరి గ్రహించాలని కోరుకుంటున్నాను. వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రియమైన బిడ్డ, హృదయాలు చింపుకుంటాం అంటే ఏంటి? మన హృదయంలో ఉన్న శరీర కార్యాలన్నీ వదిలిపెట్టాలి. మన హృదయాన్ని శుద్ధ హృదయంగా మార్చుకోవాలి. మన హృదయం దేవునికి చిత్తానుసారమైన హృదయముగా, పరిశుద్ధ హృదయముగా, పవిత్ర హృదయముగా, ఏ ముడత కానీ, మచ్చ కానీ, డాగు కానీ, కళంకం కానీ ఉండకూడదని దేవుని ఉద్దేశం. మనము ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములతో, శరీర కార్యాలతో మనము హృదయాన్ని ఎంతగానో అపవిత్రపరుచుకుని ఉంటున్నాం. అందుకే ఆ హృదయం కఠినమైపోయింది కనుకనే వాళ్ళు దేవుణ్ణి స్తుతించడం లేదు, దేవుణ్ణి ఆరాధించడం లేదు. బలులు, నైవేద్యాలు అన్నీ ఆగిపోతూ ఉన్నాయి. యాజకులు కూడా మరి ఎంతగానో నిర్లక్ష్య స్వభావంతో దేవుని బిడ్డల యొక్క ఆత్మలను గురించిన భారం లేకుండా ప్రార్థనలోను, స్తుతిలోను, ఆరాధనలోను తగ్గిపోయారు. అందుకే దేవుడు ఒక పిలుపునిచ్చాడు. ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం అండి, మీ హృదయాన్ని చింపుకొని నా యొద్దకు వస్తే నేను మిమ్మల్ని మరలా రెస్టోర్ చేస్తాను, మిమ్మల్ని మళ్ళీ పునఃస్థాపిస్తాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆయన దయా దాక్షిణ్యములు కల దేవుడని నేను, శాంతమూర్తిని. పశ్చాత్తాపము, మీ పాపాలు అన్ని ఒప్పుకుంటే నేను మీకు క్షమాపణ ఇస్తాను, అంతేకాకుండా మిమ్మలను హెచ్చిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాల్లో కూడా కడవరి దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా చెడు వార్తలే, దుఃఖ వార్తలే. యవ్వన బిడ్డలు త్రాగుడికి, ఎంతమంది బిడ్డలండి త్రాగుడికి బానిసలు అయిపోతూ ఉన్నారు. వ్యభిచార క్రియలు, చెడ్డ స్నేహాలు, డ్రగ్ అడిక్షన్స్, సెల్ ఫోన్ అడిక్షన్స్, నాయన ఎంత భయంకరమైన జీవితాలు ఎప్పుడూ చూడలేదు. మనము మన తల్లిదండ్రుల మాట విన్నాం, క్రమశిక్షణ కలిగి జీవించాం, మనం చెప్తే వినేవాళ్ళం, అటువంటి పనులకు వెళ్ళేవాళ్ళం కాదు. కానీ ఈనాడు బిడ్డలు సాతాన్ని వారిని
తీసుకుని వెళ్ళిపోతుంది. ఇదే సంతోషం, ఇదే ఆనందం, ఇదే మీకు ఈ ఈ లోకంలోనే మీరు సంతోషించండి, ఆనందించండి అని వాడిని ఈడ్చుకుని పోతుంది నరకానికి. అది గ్రహించలేకపోతూ ఉన్నాం. తల్లిలారా, మీ బిడ్డల కొరకు ఎంతగా ఏడుస్తున్నారు, ఎంతగా అంగలాడుస్తున్నారు. వారి రక్షణ కొరకు, వారి మారు మనసు కొరకు, వారి సమర్పణ కొరకు వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వారి జీవితాలు ఏమిటో మనకు తెలియదు. మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. వారి తొట్టిల్లిపోకుండా వారి నడతను, వారి ప్రవర్తనను స్థిరపరిచి కాపాడగలిగిన శక్తి ఒక్క ప్రార్థనలోనే ఉంది, ఉపవాస ప్రార్థనలోనే. నీ బిడ్డలను లోకము నుండి మరలా ఆయన వైపుకి తిప్పబడాలి అంటే ఏకైక సాధనం ఉపవాస ప్రార్థన. అంగలాడుస్తూ ఉన్నావా, రోదన చేయించి ఉన్నావా? ఉదయ కాలాన్నే మరి నువ్వు నీ బిడ్డల కొరకు కన్నీటితో, దుఃఖంతో, వేదనతో మరి ఎంతగా అంగలాడుస్తున్నావు ప్రియమైన బిడ్డ? మరణం కిటికీలకి ఎక్కేస్తుంది. ఎక్కడ చూసినా యవ్వన బిడ్డలు చనిపోతూ ఉన్నారు, చంపబడుతూ ఉన్నారు. చెడ్డ కార్యాల్లో నరహత్యలు ఎక్కువైపోతున్నాయి, మానభంగాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. మరి ఊరికినే మరి మన బిడ్డల్ని గురించిన చింత మనకి కావాలి. నశించుచున్న ఆత్మల భారం మనకు కావాలి. మన దేశం నశించిపోతూ ఉంటే మరి యోవేలు ప్రవక్త పిలుపునిస్తున్నాడు. ఆ దినాల్లోనే ఈ ఈ కడవరి దినాల్లో కూడా ఉన్నాయి. అందుకే మనకి పిలుపునిచ్చి మరి అంటున్నాడు, సియోనులో బాకా పోదండి, ఉపవాస దినం ప్రతిష్ఠించుకోండి, వ్రత దినం నియమించండి, జనులను సమకూర్చండి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి అని పిలుపునిచ్చాడు. మరి యెహోవాకు పరిచర్య చేయు యాజకులంట మంటపానికిని తర్వాత బలిపీఠానికి మధ్యన నిలవబడి కన్నీరు విడిచుచు అన్యజనులలో మమ్మల్ని అవమానాస్పదము చేయకు అని ప్రార్థన చేయాలట. నిజంగానే యోవేలు పిలుపు ప్రకారం అక్కడ ఉన్న యాజకులందరూ ప్రజలకు దేవునికి మధ్యన నిలవబడి వాళ్ళు దేవుని సన్నిధిలో బతిమాలుకున్నారు. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన దేశాన్ని బట్టి రోషం పూని తన జనుల ఎడల జాలి చేసుకున్నాడు. ప్రియమైన బిడ్డ, మన కుటుంబాల కొరకు మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి? మనము మన బిడ్డలకి దేవునికి మధ్యన మనము నిలవబడి మనము వారి పక్షాన్ని అంగలారుస్తున్నామా, రోదన చేస్తున్నామా? వారి రక్షణ కొరకు, వారి మారు మనసు కొరకు, వారి సమర్పణ కొరకు, వారి పరిశుద్ధ జీవితముల కొరకు ఎంతగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాం. మన ప్రతి తల్లికి ఇది ఒక పాఠం. ప్రియమైన బిడ్డ, నువ్వు కూడా నిలబడాలి. నీ బిడ్డకు దేవునికి మధ్యన నిలవబడాలి, అంగలార్చాలి, రోదన చేయాలి. దేవుని సన్నిధిలో వారి రక్షణ కొరకు, వారి పరలోక రాజ్యము భాగ్యము కొరకు, వారి పేర్లు జీవ గ్రంథంలో ఉండబడుట కొరకు, వారి ఎత్తబడే గుంపులో చేరుట కొరకు అంగలార్చాలి. ప్రియమైన బిడ్డ, ఈ లోకపు ఆశల్లోకి పడిపోకుండా, వారి తొట్టిల్లిపోకుండా, వారి చెడ్డ స్నేహాల్లో, చెడ్డ అలవాట్లలో పడిపోకుండా తప్పించమని కన్నీటితో మనం ప్రార్థన చేయాలి. అది ప్రతి తల్లి యొక్క బాధ్యత అని చెప్తూ ఉన్నాను. ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో యోవేలు మరి ఎక్కడ వారికి కలిగిన ఫలితాలు మరి చెప్పాలనుకుంటున్నాను గబగబా. ఒకటి, మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యాన్ని, క్రొత్త ద్రాక్ష రసాన్ని, తైలాన్ని మీకు పంపిస్తాను. యోవేలు 2:19. మిమ్మల్ని ఇంకా అన్ని జనుల్లో మిమ్మల్ని అవమానాస్పదంగా చెయ్యను. మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యాన్ని, క్రొత్త ద్రాక్ష రసాన్ని, తైలాన్ని పంపిస్తాను. ఇది దేవుని ఆశీర్వాదం. ప్రియమైన బిడ్డ, నువ్వు కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తే నీకు కూడా ఇదే. నిన్ను అవమానానికి దేవుడు అప్పగించడు. నీ తలను పైకి లేవనెత్తుతాడు, నీ బిడ్డల్ని హెచ్చిస్తాడు, నీ బిడ్డల్ని రక్షిస్తాడు, నీ బిడ్డల్ని కాపాడుతాడు. ఉపవాస ప్రార్థన ఫలం నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. తృప్తి పొందినంతగా ధాన్యము అంటే వారికి సమృద్ధి కలిగింది, భూమి పంట ఇచ్చింది, పురుగు గద్దించబడింది. క్రొత్త ద్రాక్షరసము, తైలము దేవుడు వారికి అనుగ్రహించాడు అంటే అది ఆశీర్వాదానికి సూచన. పరిశుద్ధ గ్రంథంలో ఈ మూడు మరి ధాన్యము, ద్రాక్షరసము, తైలము పుష్కలమైన జీవితానికి సూచన. మరి అతిథులు వచ్చినప్పుడు అక్కడ యూదులంట ద్రాక్షరసం ఇచ్చేవారు. అంటే ద్రాక్షలు కోసి వాటిని నుండి రసం తీసి వాళ్ళు, అది ఆచారం వాళ్ళకి. మరి
అంతేకాకుండా కడుపు నిండా తృప్తి, నీకు కరువు ఉండదు, నీకు క్షామం ఉండదు, నీకు తృప్తి పొందినంతగా దేవుడు ధాన్యాన్ని అనుగ్రహిస్తాడు. దాన్ని శరీరానికి ఆరోగ్యం ఇస్తాడు. ఇదే దేవుని ఆశీర్వాదానికి సూచన, మొట్టమొదటి ఫలము. రెండవదిగా యోవేలు 2:21, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. దేశం అంటే ఎవరో కాదు ప్రియమైన బిడ్డలారా, మనమే, దేవుని బిడ్డలమే, దైవజనమే దేశం. మన సంఘమే దేశం. యెహోవా గొప్ప కార్యాలు చేశాడు. ఇది దేశం కొరకైన వాగ్దానము. ప్రియమైన బిడ్డ, పశువులారా భయపడకండి. గడ్డి బిళ్ళలో పచ్చిక మొలుస్తుంది, చెట్లు ఫలిస్తాయి, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి. సియోని జనులారా, దేవుని బిడ్డలారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షాన్ని మీకు అనుగ్రహిస్తాడు. రెండవ ఆశీర్వాద ఉపవాస ఫలం. మూడవదిగా తొలకరి వర్షాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు, అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సియోని జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును అనుగ్రహించును. యోవేలు 2:23 ఈ నామాలు ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తే మరి తప్పకుండా దేవుడు తొలకరి వాన కడవరి వాన మనకు అనుగ్రహిస్తాడు. పంట పండించే వ్యవసాయదారునికి ఈ తొలకరి వాన కడవరి వాన సకాలంలో కురిస్తే దానివల్ల ఫలితం ఉంటుందని తెలుస్తుంది. వర్షం ఎప్పుడు కురవాలో అప్పుడు కురవాలి. దేవుడు మనకు అనుకూలంగా, వర్షాలు అంటే ఇక్కడ దీవెనకరమైన వర్షాలు, ఋతువుల ప్రకారం ఏ సమయంలో ఏ కృపా వర్షం నీకు అవసరమో, ఏ దయా వర్షం నీకు అవసరమో, ఏ ఆదరణ వర్షం నీకు అవసరమో, ఆయన యొక్క సన్నిధి వర్షం నీకు కావాలో, ఆయన తోడు వర్షం నీకు కావాలో, ఆ విధమైన ఏ సమయంలో ఏ కృప, ఏ దీవెన, ఏ యొక్క ప్రతిఫలం నీకు కావాలో, ఏ ఆదరణ కావాలో వాటిని అనుగ్రహిస్తాడు. దీవెనల వర్షం. ప్రియమైన బిడ్డ, నాలుగవదిగా మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామాన్ని స్తుతిస్తారు. యోవేలు గ్రంథం 2:25. అంటే ఉపవాస ప్రార్థనలో మన పరిస్థితులన్నీ మార్చివేస్తాడు, మనకి సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. మనం కడుపారా తింటాము, తృప్తి పొందుతాం, మన కొరకు వింత కార్యాలు చేసిన యెహోవా నామాన్ని స్తుతిస్తాం. అంటే దేవుడు మనకి ఎంతగా సమృద్ధినివ్వడానికి ఇష్టపడుతున్నాడో. మన హృదయాల్ని చింపుకొని ఆయన సన్నిధిలో అంగలాడిస్తే ఆత్మలో, ఇక్కడ కేవలము శారీరకమైన సమృద్ధి అని నేను చెప్పను, ఆత్మీయమైన సమృద్ధి, ఆత్మల పంటను మనకి ఇస్తాడు, ఆత్మలను రక్షిస్తాడు, మన బిడ్డలను రక్షిస్తాడు, వారి ఆత్మలను ఉజ్జీవింపజేస్తాడు, వారి దేవుని యందు భయభక్తులు కలవారిగా మారుస్తాడు. అది కూడా దీవెన వర్షమే. తర్వాత ఇదిగా ఆయన మరి యోవేలు 2:25, మిడతలు, గొంగలి పురుగులు, చీడ పురుగులు తినివేసిన పంటను మీకు మరలా ఇత్తును అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట గమనించాలి. ఆయన ఏమంటున్నాడు? మిడతల్ని, గొంగళి పురుగుల్ని, చీడ పురుగులు, పసర పురుగుల్ని ఏమంటున్నాడు? నా మహాసైన్యము. ప్రియమైన బిడ్డ, ఎవరి సైన్యం అది? దేవుని సృష్టి, దేవుని సైన్యం. దేవుడే వాటిని పంపించాడు నీ మీదకి. ఎందుకు? నువ్వు దేవుని మాట వినటం లేదు, నువ్వు క్రమ పద్ధతిలో లేవు, నువ్వు ప్రార్థనకి మందిరానికి వెళ్ళటం లేదు, ప్రార్థించడం లేదు, వాక్యం చదవడం లేదు, ఉపవాసం చేయటం లేదు, దేవుని బిడ్డలతో సహవాసం చేయటం లేదు. అందుకనే దేవుడు నీకు శిక్షగా తన సృష్టిని వాడుకుంటున్నాడు, తన మహాసైన్యాన్ని పంపేస్తున్నాడు. అవే మిడతలు, అవే గొంగళి పురుగులు, అవే చీడ పురుగులు, అవే పసరు పురుగులు, మీరు వారి కష్టార్జితం తినివేయండి అంటున్నాడు. ప్రియమైన బిడ్డ, నీకు 10 లక్షలు ఉండొచ్చు, కానీ ఆ 10 లక్షలు నీ యొక్క అనారోగ్యాలకే, అస్వస్థతలకే, డాక్టర్ల ఫీజులకే అయిపోవచ్చు. అంటే నీకున్నది అంతా పోయింది, అది అన్నెసెసరీగా పోయింది. నువ్వే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రార్థన చేసుకుంటావు, ప్రార్థన ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది, నీకు ఆ డబ్బులన్నీ నీకు మిగులు ధనంగా దేవుడు ఇస్తాడు. నీకు దేవుడు ఇచ్చిన దానిలో కొంత భాగం దేవుని సేవకు ఇస్తే ఆ సేవని ఇంకను నీకు
నూరంతల ఫలం ఇస్తాడు. నువ్వేం చేస్తావు? దేవునికి ఇవ్వు. అన్నెసరీ వాటికి వృధా ఖర్చులు చేస్తావు. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి శక్తి సామర్థ్యాలు ఇచ్చి మనల్ని సంపాదించుకుని 6 రోజులు కష్టపడింది మరి దేవుని చిత్తానుసారంగా వాడటానికి. ప్రతి పైసకు మనం అక్కడ లెక్క అప్పచెప్పాలి. దేవుడు ఇచ్చిన శక్తి సామర్థ్యాలకి, ధనానికి, ఆస్తులకి, బలానికి, అన్నిటికి మనం లెక్క అప్పచెప్పాలి. దేవుడిచ్చిన తలాంతుల్ని ఏ విధంగా ఉపయోగించుకున్నామో అది కూడా లెక్క అప్పచెప్పాలి. దేవుడి నీ శక్తియుక్తుల్ని ఏ విధంగా నువ్వు ఉపయోగించుకుంటున్నా, నువ్వు వృధాగా చేయడానికి వీల్లేదు. దేవుని చిత్త ప్రకారం మనం ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఈ దేవుడు అంటున్నాడు, నా మహాసైన్యం. నువ్వు దేవునికి విరోధంగా జీవిస్తూ, నువ్వు అన్నెసెసరీ వృధా ఖర్చులు చేస్తూ, నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడు ఊరుకోడు. తప్పకుండా నిన్ను శిక్షిస్తాడు. ఆ శిక్షించడానికి వేటిని పంపుతాడు? ఆయన మహాసైన్యాన్ని పంపుతాడు. అవే మిడతలు, గొంగుల పురుగులు, చీడ పురుగులు, పసరు పురుగులు నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, నీ యొక్క శక్తి సామర్థ్యాన్ని పాడు చేస్తాయి, నీ జీవితాన్నే పాడు చేస్తాయి. అప్పుడు నువ్వు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. నా సన్నిధిలో అంగలార్చండి, నా సన్నిధిలో రోదన చేయండి. పోగొట్టుకునే ఆ యొక్క ఆత్మీయ స్థితిని మరలా తిరిగి పొందుకుంటానికి ప్రయత్నం చేయండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. 6వదిగా, నా జనులు ఇక నన్నటికి సిగ్గునందరు. ఎంత చక్కటి వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. యోవేలు 2వ అధ్యాయము 26వ వచనం. ఎంత మంచి వాగ్దానం! ఇది చదివినప్పుడు మన మనసుకి ఎంతో నెమ్మది కలుగుతుంది. ఉదయకాలం మనము ఈ వాక్యాన్ని ధ్యానించాలి. దేవా, నిన్నే నమ్ముకుంటున్నాం, నీ మీదనే ఆధారపడుతున్నాం, నిన్నే ఆశ్రయిస్తున్నాం. నీ పాదాల యొద్దనే మా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి నీ తట్టు తిరిగి ఉపవసించి మమ్మల్ని మేము తగ్గించుకొని మర్రపెట్టి ప్రార్థిస్తాం. మేము ప్రార్థిస్తే ఎన్నటెన్నటికీ సిగ్గునందమని చెప్పావు కదా ప్రభువా. మాకు సిగ్గు అవమానం ఇంకా కలగదు. మేము నిన్నే ఆశ్రయిస్తాం, నీ మీదనే ఆధారపడతాం, నీ పాదముల యొద్దే ప్రాధేయపడతాం, మా పాపాలన్నీ ఒప్పుకుంటాం, పశ్చాత్తాపడతాము అని ఈ దినాన్ని మనం అందరం ఒక తీర్మానం చేసుకుంటే మనం ఎన్నటెన్నటికి సిగ్గు నందము. ప్రియమైన బిడ్డ, మరి నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఎక్కడున్నాడు అన్న వారందరూ తెలుసుకుంటారు. దేవుడు ఎక్కడో లేడు, నీ హృదయంలోనే, నా హృదయంలోనే ఉన్నాడని అన్యజనులు తెలుసుకుంటారు. వాళ్ళు ఊరకుండి, నేనే దేవుడిని అని తెలుసుకొనడి, అన్యజనుల్లో నేను మహోన్నత నగుదునని దేవుడు అంటున్నాడు. అన్యజనులు నిన్ను చూచి, దేవుని పిల్లలు, దేవుని కుమారులు, ఈ బిడ్డలు వీళ్ళు ఉపవాసించి ప్రార్థించి ఎన్నటెన్నటికి సిగ్గు అవమానం కలగకుండా వారి తలలు పైకి లేవనెత్తుపడుచున్నాయి అని చెప్పుకుంటారు. ప్రియమైన బిడ్డ, ఇంకా ఎన్ని ప్రార్థనలు చేయాలనుకున్నట్లయితే నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండు, దేవుణ్ణి ఆశ్రయిస్తూ అలాగే నిలిచి ఉండు. నీకు సిగ్గు అవమానం కలగనేరదు. దేవుణ్ణి మన ప్రార్థనలకు జవాబిస్తాడు, మన కుటుంబాన్ని ఉద్ధరిస్తాడు. ఆయన కొరకు కనిపెడదాం, ప్రార్థన చేద్దాం. మనుషులను ఆశ్రయించవద్దు, ఒక్క ప్రభువునే ఆశ్రయిద్దాం, ప్రభువులోనే నిలిచి ఉందాం. అప్పుడు మన కార్యాలన్నీ సఫలమవుతాయి, మన ప్రార్థనలకి జవాబులు కలుగుతాయి. మనం ఎన్నటెన్నటికి సిగ్గును అవమానాన్ని పొందుకోము. ప్రియమైన బిడ్డ, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తి పట్టి అనుదినము కన్నీటితో ఆ వాగ్దానాన్ని విశ్వాసంతో స్వతంత్రించుకుందాం. మనకు బాధలు కలిగినప్పుడు దేవుడు చూస్తూ ఉండిపోడు. నువ్వు ఉపవసించి ప్రార్థించినప్పుడు ఆయన రోషం కలిగి ఉంటాడు, కీడును పారద్రోలుతాడు, సాతాన్ని తరిమి కొడతాడు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తాడు. నీకు భయమేమీ లేదు ప్రియమైన బిడ్డ, నీకు విజయం నిశ్చయం. ఆఖరిగా, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. యోవేలు 2వ అధ్యాయము 28. దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవేవి దాచించాడో, ఏవేవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయానికి గోచరం కాలేదు. కానీ దేవుని యొద్ద కనిపెట్టుకునే వారికి మాత్రం దేవుడు గొప్ప కార్యాలు సిద్ధపరిచాడు. ఏంటంటే తన ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తాడు.
ఇక ఆయన ఆత్మను కుమ్మరిస్తే ఇంకా మన గృహంలో పాపం ఉండదు, దోషం ఉండదు, మరి అవిధేయత ఉండదు, తిరుగుబాటుతనం ఉండదు. మన బిడ్డలే ప్రవచనాలు చెప్తారు, మరి మన కుమారులు మన కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు, మన ముసలి వాళ్ళు కళలు కంటారు, మన యవ్వనులు దర్శనాలు చూస్తారు. మరి వారి మీద కూడా, పనికత్తెల మీద కూడా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు. మరి ప్రియమైన బిడ్డ, ఉపవేశించే ప్రార్థనా వీరులకు ఇదొక గొప్ప వాగ్దానం. దేవుని సేవించడానికి ఇంకా ఆటంకాలు మనకు ఉండవు. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మన బిడ్డలే ప్రవచనకర్తలుగా మారిపోతారు. మన ముసలి వాళ్ళు కళలు కంటారు. అందరూ దేవుని యందు ఆనందించే కృపను ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మరి వైద్యుడైన లూకా కూడా నూతన నిబంధనలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టాడు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మరి ఆ దినాన్ని యెహోవా నామాన్ని బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షించబడుదురని యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 32. ఆ దినము అంటే దేవుని ఉగ్రత దినం, మహాదినం, దుర్మార్గుల మీదకి, అతిక్రమం చేసే వారి మీదకి వస్తుంది. మరి అటువంటి దినాన్ని దేవుడు యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకునే వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచివారు కనపడెదురు. ఆ దినము యెహోవా నామంను బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షించబడెదరు. దేవుని ఉగ్రత దినాన్ని విశ్వాసులు కాపాడబడతారు. కీడు చూడకుండా దేవుని తీర్పు నుండి విడుదల పొందుతారు. దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేయి వారందరూ ఆ ఉగ్రత నుండి రక్షించబడతారు. మన పాపాలను విడిచి చెడు నడవని వదిలిపెట్టి మనల్ని మనము తగ్గించుకుని దేవుని వెతికితే మనము ఈ వాగ్దానాన్ని కూడా స్వతంత్రించుకుంటాం. యెహోవా నామాన్ని బట్టి ప్రార్థించేవారు ఈ లోక మాలిన్యం నుండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం నుండి రక్షించబడుటయే కాక దేవుని ఉగ్రత దినము నుండి తప్పించబడి నిత్య జీవం పొందుతాము. కాబట్టి మన అనుదిన జీవితాల్లో ఎదురయ్యే సమస్యలు, కీడు, ఉపద్రవాలు, విపత్తులు, అనారోగ్యాలు, అపజయాల నుండి కూడా మనం రక్షించబడతాం. కాబట్టి విశ్వాసి విసుకక నిత్యం ప్రార్థించే అలవాటు కలిగి ఉండాలి. రెండవదిగా ఉపవాస ప్రార్థన చేసి దేవునిని ఆకర్షించి నీ కుటుంబాల్ని రక్షించుకునే కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడ గొప్ప దేవాని స్తోత్రం నాయన. ఎంతో గొప్ప దేవుడవు నాయన. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు నా ప్రభువాని స్తోత్రం నాయన. అవును తండ్రి, మమ్మల్ని మేము ఉపేక్షించుకొని, మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన, నీ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నాయన, నీ వాక్య ప్రకారం జీవించడం ద్వారా మమ్మల్ని మేము సమర్పించుకుని విడుదల పొందుకోవడమే ఉపవాసం అని దేవుని ఒక భక్తుడు సెలవిచ్చినట్లుగా మేము కూడా నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని నాయన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కుని నాయన ఇప్పుడైనా సరే మేము ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నీ వద్దకు వచ్చి నీ కరుణా వాత్సల్యతలు, శాంత కృమూర్తియు, అత్యంత కృపగలవాడు అని నిన్ను నమ్మి నా ప్రభువా, నువ్వు మాకు మా వస్త్రాలని కాకుండా మా హృదయాల్ని చింపుకొని నీ తట్టు తిరగడానికి బాగా యోవేలు పిలుపునకు లోబడి నాయన మమ్మల్ని మేము మా కుటుంబాలుగా నాయన ఉపవసించి ప్రార్థించడం ద్వారా బాగా ఓదటానికి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని నా ప్రభువ బిడ్డలకు, మా కుటుంబంలోని బిడ్డలకు, నీకును మధ్యన నిలవబడి కన్నీరు విడుస్తూ నా ప్రభువ మా ఎడల జాలి చేసుకోనమని, మమ్మల్ని అవమానానికి అప్పగించవద్దని మేము ప్రార్థన చేయడానికి నీ కృపను దయచేయండి. ఇంకను మేము అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి ప్రభువ. మా సమస్యలన్నీ తాత్కాలికం. నువ్వే వీటిని ఎందుకు అనుమతించావో నీ యొక్క చిత్తాన్ని, నీ యొక్క ఏర్పాటుని మేము ఎరగడానికి, మా కన్నులు తెరవబడటానికి నీ కృపను దయచేయండి. ఈ బాధ, ఈ వేదన సాక్ష్యంగా మారబోతుంది అని సంతోషంతో, నిరీక్షణతో మేము నీ ఫలాలు పొందుకోవాలి ప్రభువా.
నీ ఆత్మ ఫలము, నీ ఆత్మ వరాల అభిషేకాన్ని పొందుకొని నిరీక్షణతో నాయన మేము ముందుకు సాగడానికి నీ కృపను దయచేయండి. మా ఆత్మీయ పోరాటాల్లో కలిగే సమస్యల నుండి మేము విడుదల పొందుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల పొందుకుంటానికి, మా సంబంధ బాంధవ్యాల చిక్కుల నుండి విడుదల పొందుకుంటానికి, స్వయం కృతాపరాధాల నుండి విడుదల పొందుకుంటానికి, మా అన్యాయపు స్థితి నుండి విడుదల పొందుకుంటానికి మేము ఉపవాసమును పరిశుద్ధ హృదయముతో, అంతరంగంలో నూతనమైన మనసుతో, సమర్పణతో ఉపవాస ప్రార్థన చేసి నాయన ఈ కార్యాలన్నీ మేము చూడగలుగుటకు నీ కృపను దయచేయండి. నాయన మా నోటిలో విశ్వాసపు మాటలు పెట్టండి ప్రభువా. ఇంట్లో ఉన్న బిడ్డలందరికీ ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని ప్రకటించే వారంగా, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు ప్రకటించే వారంగా, వారికి సమృద్ధిని, దీవెనను, ఆశీర్వాదాన్ని ప్రకటించే వారంగా, స్వస్థతను, నెమ్మదిని ప్రకటించే వారంగా, శాంతి సంతోష సమాధానాల్ని ప్రకటించే వారముగా మా నోటిలో నాయన నీ యొక్క జీవపు మాటలు మాత్రమే పెట్టండి. నీ వాగ్దానాల్ని మేము ప్రకటించే బిడ్డలంగా నాయన, నీ జీవపు మాటల్ని మేము ప్రకటించే బిడ్డలంగా నాయన మమ్మల్ని అందరినీ మార్చమని వేడుకొంచున్నాను. మా ఉపవాస ప్రార్థనలో మేము కలిగి ఉండవలసినవి నాయన ఎంతగానో మాకు చక్కగా నేర్పినావు తండ్రి. మేము నిన్నుగా ఆరాధించాలి ప్రభువా. నాయన నువ్వే దేవుడవు, నువ్వే ప్రభుడవు, నువ్వు తప్ప వేరొక దేవుడు మాకు ఉండకూడదు. నిన్ను తప్ప మేము దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. నీకు చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లించినట్లుగా ఎల్లప్పుడూ మేము నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను మహిమపరిచే వారముగా మమ్మల్ని మలచండి తండ్రి. మాది ప్రార్థనలో ఒప్పుకోండి ఆయన. అనుదినము నాయన మా చూపుల ద్వారా, తలంపుల ద్వారా, నడత ద్వారా, ప్రవర్తన ద్వారా ఏమైనా పాపాలు చేసి ఉన్నట్లయితే నీ సన్నిధిలో ఒప్పుకొని శుద్ధ హృదయంతో ఉపవాసం చేయడానికి నీ కృపను దయచేయండి. యేసయ్య, ఇంతవరకు నువ్వు మమ్మల్ని ప్రేమించి, పోషించి, సంరక్షించి, కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత కలిగి జీవించే హృదయం మాకు దయచేయమని వేడుకొంచున్నాను. మా విజ్ఞాపనలు, మా విన్నపాలు నీ వద్దనే మేము నాయన విన్నవించుకుంటానికి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మా నోళ్ళు తెరువమని వేడుకొంచున్నాను. బంధించుట, విప్పుట అనేవి నాయన నువ్వు ఇచ్చిన పునరుద్ధాన శక్తిని బట్టి, పునరుద్ధాన అధికారాన్ని బట్టి, మాకు నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి నాయన మేము నాయన బంధించవలసినవి బంధించడానికి, విప్పేవి విప్పడానికి నీ కృపను దయచేయండి. నీ కృప కొరకు, నీ దయ కొరకు ఎల్లప్పుడూ ఓర్పు సహనంతో కనిపెట్టుకునే భాగ్యం కూడా మాకు దయచేయమని వేడుకొని ఉన్నాను. దేవుని చిత్తమే యొక్క నెరవేర్పు కొరకు మమ్మల్ని మేము సమర్పించుకునే కృపను మాకు దయచేయమని వేడుకొని ఉన్నాను. యేసయ్యా, నీ ప్రత్యక్షతలు మాకు దయచేయండి. నీ చిత్తం మాకు బయలుపరిచావు. పరిశుద్ధాత్మ కార్యాలు మా జీవితాల్లో జరిగించమని వేడుకొంచున్నాను. నీ కాపుదల కొరకు నీకు స్తోత్రం. మమ్మల్ని కీడు నుంచి తప్పించినావు, నీకు స్తోత్రం. అపవాది బంధకాల నుండి మాకు విడుదల ఇచ్చినావు, నీకు లెక్కలేనని స్తుతులు ప్రభువా. యేసయ్య, ఉపవాస దినాన్ని మేము నాయన మరి ప్రతికూల మాటలు పలుకోకుండా, వేషధారణ లేకుండా నాయన జాలి, ప్రేమ, దయ కలిగి నాయన చక్కగా ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడు నా ప్రభ నాయన పట్టుదలతో నీ సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటానికి, విశ్వాస వీరుల జాబితాలో మేము ఉండటానికి ఒక్కొక్క బిడ్డను ఆయత్తపరచమని వేడుకొంచున్నాను. మాలో ఉన్న స్వనీతిని, స్వార్థాన్ని తొలగించండి నాయన. రాంగ్ మోటివ్స్కి నాయన, దురుద్దేశములతో మేము ప్రార్థన చేయకుండా ఎప్పుడు నా ప్రభ నీ నామ మహిమ ఘనత కొరకే మా జీవితాలు నీకు సమర్పించడానికి నీ కృపను దయచేయండి ప్రభ. మరి మమ్మల్ని హెచ్చరించావు తండ్రి. 2వ దినవృత్తాంతాలు 7:14 ప్రకారం నాయన మమ్మల్ని మేము తగ్గించుకోవాలి నాయన. నీ సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రభా. నిన్ను జాగ్రత్తగా వెతకాలి నాయన. వెండిని వెతికినట్టు, బంగారాన్ని వెతికినట్టు నీ సన్నిధిని మేము వెతకాలి తండ్రి. మా చెడు మార్గాలను విడిస్తే ఆ శ్రమ నుండి మీ ప్రార్థనని ఆలకించి దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం ఇచ్చావు. ఆ వాగ్దానాన్ని నాయన నేను, నా బిడ్డలందరూ నాయన స్వతంత్రించుకునే కృపను దయచేయండి. యేసయ్యా, నీకు అనుకూలమైన ఉపవాసం నాయన, నేను ఏర్పరచుకునే ఉపవాసం, నీకు ఇష్టమైన ఉపవాసం యెషయా భక్తుడి 58వ అధ్యాయంలో 3-10 వరకు చెప్పినట్లుగా అటువంటి ప్రార్థనలను మేము చేసిన ప్రభువా. యేసయ్యా నాయన, మా వెలుగు వేకు చుక్క వలె ఉదయించడానికి, మేము స్వస్థతలు పొందుకుంటానికి నాయన, నీ నీతి ద్వారా మేము నడవడానికి
నాయన మేము మా ప్రార్థనలన్నిటికీ మేము జవాబులు పొందుకుంటానికి మా చీకటిలో నీ వెలుగును ప్రకాశింపజేయమని వేడుకొంచున్నా. నీ సత్యము నడిపించి సత్యమునందు నాయన మమ్మల్ని నిత్యము నడిపించిన క్షామకాలాన్ని మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు. నీరు కట్టిన తోటవలను ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓటవలను నీ యందు మేము ఆనందించే కృపను నాకు నా బిడ్డలందరికీ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు నాయన నీ కృపను నీ దయను నీ ప్రేమను నీ కనికరమును నీ వాత్సల్యత నీ మంచితనం అంతయు కనపరిచి బిడ్డలను నీ బిడ్డలుగా నీ బంధన జనులుగా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ఏసయ్యా నువ్విచ్చే ఆ యొక్క నాయన తృప్తిని నా ప్రభా నాయన నీకు స్తోత్రం ఏసయ్యా. నాయన ఎటువంటి నాయన సమృద్ధిని బిడ్డలకు దయచేయండి నాయన. సమృద్ధి అయిన పంటనివ్వండి ప్రభా. ఆ పసరి పురుగులు మిడతలు నాయన చీడ పురుగులు తినివేసిన మహాసైన్యం తినివేసిన ఆ పంటను మరలా మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నా. సంతోషించి గంతులు వేసేవారముగా నీ సన్నిధిని నా ప్రభా నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి మా చెలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా ఆనంద తైలంతో మమ్మల్ని అభిషేకించమని వేడుకొంచున్నా. నీ తొలకరి వర్షాన్ని మా మీద కుమ్మరించమని వేడుకో. నీ దీవెనల వర్షం మా మీద కుమ్మరించి ప్రభా మేము కడుపారా తిని తృప్తి పొంది మా కొరకు ఎంత కార్యాలు జరిగించిన దేవుణ్ణి స్తుతించడానికి గణపరచడానికి మహింపరచడానికి నీ కృపను మాకు దయచేయమని బట్టి మాలు కొంచెం ఉన్నాను నాయన. నీకు స్తోత్రం. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం నీ కుడి హస్తంలో ఉన్న నిత్య సుఖాలు నాయన నాకును నా బిడ్డలందరికీ నా ప్రభు నువ్వు అనుగ్రహిస్తావని నమ్ముచున్నాను తండ్రి. యేసయ్యా నీ సన్నిధిలో ఉన్న ఇంకా నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునందరని సెలవిచ్చావు నాయన. ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మా బిడ్డలందరూ నాయన వర్తాలను పైకి లేవనెత్తండి. నీ బిడ్డలుగా నీ నిబంధన జనులుగా నీ వారసులుగా నీ ప్రియ బిడ్డలుగా మేమందరం ఎత్తబడే గుంపులో చేరి నాయన నీ పరలోక రాజ్యంలో రాజులముగా యాజకులముగా నీ రాజ్య పరిపాలన చేయువారముగా ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ కృపలతో బలపరచమని నాయన ఇచ్చిన అవకాశం ఇచ్చిన సెలీనా సిస్టర్ని ఆశీర్వదించి ఆ బిడ్డకు ప్రయాణ కృపలు అనుగ్రహించి క్షేమంగా మా మధ్యని చేర్చిన ఆయన ఆ బిడ్డ యొక్క నాయన నా ప్రభు దీవెనకరమైన జీవితం ద్వారా అనేక మంది ఇంకను రక్షించబడినట్లుగా ఇంకను నీ మార్గములను నాయన నూతన పంధాలు నూతనమైన కృపలతో బిడ్డను బలపరచమని బట్టి మాలుకుంటున్నాను. వచ్చిన ప్రతి విశ్వాసిని నా ప్రభు నాయన ఉపవాస ప్రార్థనల ద్వారా వారి కుటుంబాల్లో ఆనందధ్వని సంతోషధ్వని ఉత్సాహధ్వని రక్షణ ఉత్సాహాలు సంతోషాలు ప్రతి గృహంలో నుండి వచ్చినట్లుగా ప్రతి బిడ్డను ఆయత్తపరచమని యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.